మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో హంగ్ ఫలితాలు వచ్చాయి. కేతనపల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉన్నాయి. అంటే 22 11.1 మొత్తం 12 వార్డులు ఎవరైతే గెలుచుకుంటారో వారికి ఆ మున్సిపాలిటీ కైవసం అవుతుంది మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేస్తే గనుక. కానీ ఇక్కడ మనకి బీఆర్ఎస్ కి 10 వచ్చాయి, కాంగ్రెస్ కి 7, ఇతరులకు 4, బీజేపీ ఒక చోట మాత్రం గెలిచింది. ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. దీంతో కేతనపల్లిలో హంగ్ ఏర్పడింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి అయితే రాజకీయాలు అయితే పూర్తిగా రసవత్తరంగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా ఇది చెన్నూరు సెగ్మెంట్ కింద కేతనపల్లి మున్సిపాలిటీ వస్తుంది. మంత్రి వివేక్ కి ఇలాకాలో ఉన్న పరిస్థితి అయితే ఈ మున్సిపాలిటీకి సంబంధించి కూడా చెన్నూరు మున్సిపాలిటీతో పాటు కేతనపల్లి మున్సిపాలిటీలో తమ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించుకోవడానికి అయితే మంత్రి తన సహాయశక్తులు వడ్డిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఈ కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా సిపిఐ అలయన్స్ లో బీఆర్ఎస్ పార్టీ సిపిఐ అలయన్స్ లో పొత్తు కుదరడంతో అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పొత్తులో భాగంగా అయితే ఈ చైర్మన్ పీఠాన్ని అయితే కైవసం చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కేతనపల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలను గెలుపొందగా ఇండిపెండెంట్ అభ్యర్థి 1 స్థానంలో గెలుపొందారు. సిపిఐ పార్టీ 3 స్థానాలను, బీఆర్ఎస్ పార్టీ కూడా 11 స్థానాలను అయితే గెలిచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ ఓటర్లు కూడా ఎవరికి కూడా మెజార్టీ స్థానాన్ని అయితే లీడ్ అయితే ఇవ్వలేదు. ఖచ్చితంగా చైర్మన్ పీఠం కైవసం చేసుకోవాలంటే కూడా 12 స్థానాలను అయితే గెలిచి ఉండాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం 11 స్థానాలను గెలిచింది. సిపిఐ పొత్తులో భాగంగా సిపిఐ నుంచి 3 స్థానాలు గెలుపొందడంతో అయితే చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడానికి అయితే పూర్తిగా వారికి లైన్ కూడా క్లియర్ అయిందని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పటికే చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ బీజేపీ మధ్య అయితే పూర్తి స్థాయి ఫైట్ అయితే ఉంది. ఇప్పటి వరకు వెలువడిన 9 ఫలితాల్లోనైతే 6 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి, 2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అయితే గెలుపొందిన పరిస్థితులు అయితే చెన్నూరులో ఉన్నాయి. అయితే కేతనపల్లి మున్సిపాలిటీపై మంత్రి ఫోకస్ పెట్టినా కూడా చేతులు జారడంతో అయితే కొంత నిరాశలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ అయితే కేతనపల్లి మున్సిపాలిటీపై ఫోకస్ పెట్టారు. పంచాయతీ ఎన్నికల తర్వాత కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడే ఉంటూ కూడా అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారాలు నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీతో పాటు సిపిఐ అలయన్స్ లో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో అయితే బీఆర్ఎస్ శ్రేణులు, సిపిఐ పార్టీ నేతలు అయితే ఇటు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కేతనపల్లిలో ఉన్నాయి. ఆశ